హాయ్ అండి. ఈరోజు మనం విలేజ్ కుకింగ్ ఛానల్ వాళ్ళ ఒక అద్భుతమైన వంటకం గురించి మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళు చేసే ప్రతి వంట వెనుక ఎంత కష్టం, ఎంత ప్రేమ ఉంటుందో కదా. సో ఈరోజు వాళ్ల ఫేమస్ చికెన్ లెగ్ పీస్ నూడిల్స్ తయారీ వెనుక ఉన్న ప్రతి స్టెప్ని మనం లోతుగా చూద్దాం. ఇక మొదలు పెట్టేద్దామా? మనం ఎప్పుడో మొదట్నుంచి చూస్తాం కదా, కానీ ఈసారి ఎండింగ్ నుంచి మొదలు పెడదాం. ఈ ఫోటో చూడండి. వంట పూర్తయ్యాక అందరి ముఖాల్లో ఆనందం చూస్తుంటేనే అర్థమైపోతుంది అది ఎంత బాగా వచ్చిందో. ఆ సంతృప్తే వాళ్ల కష్టానికి అసలైన ప్రతిఫలం. అంటే మనం చూడబోయేది కేవలం వంట కాదు, అదొక పండగనమాట. సరే, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. అసలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఊరందరికీ సరిపడా చికెన్ నూడిల్స్ వండాలనే ఈ పెద్ద ఛాలెంజ్ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. వాళ్ల లక్ష్యం చాలా సింపుల్ అండ్ క్లియర్. రుచికరమైన భోజనం వండాలి, అంతేనా? కాదు, వండిన దాన్ని ఊరందరితో కలిసి పంచుకోవాలి. ఇక్కడ ఫుడ్ అనేది ఒక కారణం మాత్రమే. అసలు పాయింట్ అంతా ఆ కలిసి తినడంలోనే ఉంది. ఏ వంటకానికైనా సరే టేస్ట్ మొత్తం దాని మసాలాలోనే ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంతే. ఈ చికెన్ లెగ్స్ కోసం ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరిన మసాలాతో అసలైన రుచి ప్రయాణం మొదలవుతుంది. ఈ తమిళ పదం వినడానికి ఎంత బావుందో కదా. కమకమ్మను నల్లెన్నెయ్యలే అంటే ఘుమఘుమరాడుతూ సువాసనలు వెదజల్లే నువ్వుల నూనెలో అని అర్థం. వాళ్లు వాడేది కూడా మామూలు నూనె కాదు, స్వచ్ఛమైన గానుగ నూనె. ఆ నూనె వల్లే చికెన్కి ఆ అద్భుతమైన రుచి, వాసన వస్తోంది. ఇక్కడ ప్రాసెస్ గమనించండి. అంతా చేత్తోనే, మిక్సీలు, గ్రైండర్లు లాంటివి ఏమీ లేవు. అప్పటికప్పుడు దంచిన పసుపు, మిరప పేస్టుని ప్రతి ఒక్క లెగ్ పీస్కి ఓపిగ్గా పట్టిస్తున్నారు. ఇలా చేయడం వల్లే మసాలాలు మాంసంలోకి లోతుగా వెళ్లి టేస్ట్ అదిరిపోతుంది. ఓ పక్క చికెన్ మ్యారినేట్ అవుతోంది కదా. ఈలోపు వంటకానికి రంగులు, రుచులు అద్దే సమయం వచ్చింది. భారీ సైజులో రకరకాల కూరగాయలతో ఒక పెద్ద సందడే మొదలవుతోంది. ఈ లిస్ట్ చూడండి. సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయలు, క్యారెట్లు, క్యాబేజీ. అబ్బో, ఒకటా రెండా, ఇన్ని రకాల కూరగాయలు! ఇవన్నీ కలుస్తే వచ్చే రుచే వేరు. చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో కదా. ఆ క్షణంలో ఉన్న ఎనర్జీని ఈ ఒక్క మాట చెప్పేస్తుంది. ఆ పెద్ద బాణలి బాగా వేడెక్కాక అందులో సువాసనొచ్చే నువ్వుల నూనె పోస్తుంటే వచ్చే ఆ వేగం, ఆ ఉత్సాహం వంటకే ఒక కొత్త ఊపునిస్తుంది. అండ్ ఇప్పుడు మనం అసలైన ఘట్టానికొచ్చేసాం. ఇప్పుడుదాకా విడివిడిగా సిద్ధం చేసినవన్నీ ఒక్కచోట కలిసే టైం. ది గ్రాండ్ ఫినాలే అన్నమాట. ఇక మన హీరో ఎంట్రీ ఇచ్చే టైం వచ్చింది. అదేనండి, ముందుగా వేయించి పెట్టుకున్న ఆ చికెన్ లెగ్ పీసులు. వాటిని ఆ వేడివేడి కూరగాయల మీద వేయడంతోనే అసలు ఫ్లేవర్స్ అన్నీ ఒక్కసారిగా కలిసిపోతాయి. ఈ వర్ణన చూడండి, ఎంత ఫన్నీగా ఉందో. ఉడికించిన నూడిల్స్ ఆ పెద్ద కుప్పని చూసి కొంగచిలువలా పడి ఉంది అనడం. వాళ్ల వంటలో ఉండే ఆ సరదా, ఆ సహజత్వం మనకి ఇక్కడే తెలుస్తుంది. ఇక ఇక్కడ్నుంచి స్పీడ్ చూడాలి. ఫైనల్ టచెస్ అన్నమాట. రుచుల్ని బ్యాలెన్స్ చేయడానికి సాస్లు వేయడం మొదలుపెడతారు. ఫస్ట్ ఉప్పుదనం కోసం సోయా సాస్, దాని తర్వాత ఆ తీపి, పులుపు ఫ్లేవర్ కోసం టొమాటో సాస్, ఆఖరుగా ఆ కొంచెం స్పైసీ కిక్ కోసం మిరియాల పొడి. అంతే, ఈ మూడింటితో వంటకం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సరే, వంటైతే అయిపోయింది. ఇంత కష్టపడి వండారు గదా, మరి ఫైనల్ రిజల్ట్ ఏంటి? ఆ భోజనం ఎలా జరిగిందో చూద్దాం. ఈ మాటలు వింటే చాలు కదా, ఆ కష్టమంతా మర్చిపోతారు. స్వీట్గా ఉన్న నూడిల్స్ని ఆ స్పైసీ చికెన్తో కలిపి తింటుంటే ఆ ఫీలింగే వేరు. మనం మొదట చూసిన ఆ ఆనందం వెనుక ఉన్న అసలైన కారణం ఈ రుచే. సో ఈ మొత్తం కథ చూశాక ఒక ప్రశ్న వస్తుంది. ఒక వంటకాన్ని అంత స్పెషల్గా మార్చేదేంటి? అందులో వేసిన తాజా మసాలాలా, లేకపోతే దాన్ని అందరితో కలిసి పంచుకోవడమా? ఈ ఆలోచనతో ఈ